హే గైస్ సో ఆల్రెడీ ఐ హోప్ అందరికీ తెలుసు ఎస్ఎస్సి జేఈ ఒకటి లైవ్ బ్యాచ్ రన్ అవుతుంది, సబ్జెక్ట్ వైజ్ లైవ్ బ్రాంచ్ రన్ అవుతుంది అని చెప్పేసి తెలుసు. దాంట్లో భాగంగానే నాకు తెలిసి బీడబ్ల్యూ అయిపోయింది, బేసిక్ ఎలక్ట్రికల్ అయిపోయింది అండ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కూడా అయిపోయింది. సో ఈ రెండు సబ్జెక్ట్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ సబ్జెక్ట్ లాంచ్ ఎప్పుడు 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 అని అందరూ అడుగుతున్నారు. ఆల్రెడీ నాకు తెలిసి దానికి సంబంధించిన పోస్టర్ అయితే ఇచ్చేసినాను, ఈ పాటికి ఇచ్చేసి ఉంటాను. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి యాజ్ మెన్షన్డ్ పవర్ సిస్టమ్స్ అండి. సో పవర్ సిస్టమ్ ఐ హోప్ మీకు తెలుసు ఏమేమి ఉన్నాయి పవర్ సిస్టంలో. ఫస్ట్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, తర్వాత ప్రొటెక్షన్, తర్వాత కొన్ని బేసిక్స్ ఆఫ్ పర్ యూనిట్ సిస్టమ్. సో ఇవి మేజర్ టాపిక్స్ విల్ బి కవర్డ్ అండర్ పవర్ సిస్టమ్. సో ఇక్కడ ఐ హోప్ దీని డెప్త్ ఏంటి, దీని గురించి అంటే సబ్జెక్ట్ ఎంత పెద్దది ఇవన్నీ మనకు తెలుసనే అనుకుంటున్నాను. కానీ ఎంత సబ్జెక్ట్ ఎలా ఉన్నా కూడా ఈవెన్ మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో నాకు తెలిసి హార్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే మిషన్స్ అని చెప్తారు జనరల్గా. సో దాంతోపాటు మేబీ లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ పార్ట్ ఉంటే కనుక అది పవర్ సిస్టమేనండి. చాలా ఇంపార్టెంట్, బికాస్ మన మిషన్స్ అన్నీ ఆపరేట్ అయ్యేది కూడా అండర్ పవర్ సిస్టమే. ఇంకా చెప్పాలంటే పవర్ సిస్టమే ఇంకా ఇంపార్టెంట్ మిషన్స్తో కంపేర్ చేస్తే. సో అట్లాంటి పవర్ సిస్టమ్ ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవడం జరిగింది, ఎందుకంటే పెద్ద సబ్జెక్టు అండ్ వెయిటేజ్ కూడా మంచిగా ఉండే సబ్జెక్ట్. మెజారిటీ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ పవర్ సిస్టమ్. సో అది ఈరోజు అయితే లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆబ్వియస్లీ నేను సబ్జెక్ట్ వైడ్ కోర్స్లో భాగంగా ఫీ వచ్చేసి పవర్ సిస్టమ్కి 500 ఉంటుంది. ఎందుకు అంటే మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు ఖచ్చితంగా, ఎందుకు ఇంత ఫీ అని చెప్పేసి. క్వశ్చన్ చేయకముందే ఆర్ మీ మనసులో రాకముందే నేను చెప్తున్నా. మామూలుగా ఒక పోర్షన్ చూడండి, ఒక్క పోర్షన్ ఉంటేనే ఎలా ఉంటుందో ఆలోచించండి. కానీ ఇక్కడ ఇన్ని పోర్షన్స్ కవర్ చేయాలి, ఇన్ని పోర్షన్స్, మేజర్ పోర్షన్స్, ఇన్ని పోర్షన్స్ కవర్ చేయాలి. సో ఖచ్చితంగా ఇది అప్రాక్సిమేట్లీ 20 hours ఆఫ్ టైం ఈజీగా పడుతుంది, 20 hours ఈజీగా పడుతుంది. సో అంటే కాంపిటేటివ్ అప్రోచ్తో రావాలి, ప్లస్ మీకు హెల్ప్ అయ్యేలా టీచ్ చేయాలి అండ్ గన్ షాట్గా ఉండాలి పాయింట్. మరీ ల్యాగ్ చేస్తే మీకు నచ్చదు, నాకు తెలుసు ఆ విషయం. సో ఇవన్నీ కంపైల్ చేసి చేయాలి కాబట్టి ఆబ్వియస్లీ ఫీ అనేది నేను నామినల్గానే ఛార్జ్ చేస్తున్నాను. కావాలంటే బయట మీరు చూడండి. సో నామినల్గానే ఛార్జ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఆబ్వియస్లీ లైవ్ ఆన్లైన్. లాస్ట్ 2 సబ్జెక్ట్స్ జరిగినట్టే ఆన్లైన్ లైవ్ జరుగుతుంది, గూగుల్ మీట్లో కానీ జూమ్లో కానీ జరుగుతుంది. అండ్ దాంతోపాటు అది అయిపోయినప్పుడు రికార్డెడ్ సెషన్స్ అనేది ఇస్తాను. ఇది మాత్రం పక్కాగా ప్రతిసారి జరుగుతుంది. అండ్ అప్రాక్సిమేట్లీ దీని వ్యాలిడిటీ వచ్చేసి 1 year వరకు ఉంటుంది. 1 year వరకు అట్లానే యాక్సెస్ పెడతాను. ఇంకా మీకు ఐ మీన్ ఒకవేళ ఒక సబ్జెక్ట్ ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మళ్ళీ ఈ సబ్జెక్ట్లో ల్యాగ్ అవుతున్నామో అనిపిస్తే మీరు మళ్ళీ దాని ద్వారా ఒకసారి ఐ మీన్ యూ క్యాన్ గో త్రూ ఇట్ అంతే. సో టైం వచ్చేసి 20 hours ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను, ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు. నెక్స్ట్ సో ఒక్క ఎస్ఎస్సి జేఈ అని చెప్పేసి నేను మెన్షన్ చేస్తున్నాను, కానీ ఎస్ఎస్సి జేఈతో పాటు నెక్స్ట్ ఆర్ఆర్బి జేఈ కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఆర్ఆర్బి జేఈ 2024 వచ్చేసి July to September మధ్యలో అనౌన్స్ చేస్తామని చెప్పేసి వాళ్ళే అఫీషియల్ నోటీస్ అయితే ఇచ్చినారు. సో July to September మధ్యలో అంటే జూలైకి షార్ట్ నోటీస్ వస్తుంది. ఆబ్వియస్లీ జూలైకి షార్ట్ నోటీస్ వస్తుంది, తర్వాత ఆగస్ట్కి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. లైక్ టెక్నీషియన్ కానీ ఏఎల్పి కానీ ఇలా స్టార్ట్ అయినాయి కదా, అలానే ఇది కూడా ఓపెన్ అవుతుంది. సో అక్కడ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పవర్ సిస్టమ్ మిషన్స్, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒక 2 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మనం మాట్లాడేసాం. సో వాటితో పాటు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్లో ఇవి ఒక చాలా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్, చాలా పెద్దవి అండ్ చాలా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్. సో వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి. ఎవరికన్నా ఫండమెంటల్స్ కూడా పవర్ సిస్టమ్స్ తెలియదు అంటే మాత్రం ఆబ్వియస్లీ ఈ బ్యాచ్ మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. నేను అందరికీ తెలుసు చాలా బేసిక్ నుంచే చెప్తానని చెప్పేసి. సో ఇక్కడ కూడా బేసిక్ నుంచే చెప్తాను. సో మీరు కొంచెం పేషెంట్గా ఉంటే అయిపోద్ది, చాలా ఈజీగా నేర్పిస్తాను, ఇది మాత్రం నేను గ్యారంటీ చెప్తాను. నెక్స్ట్ సో మీరేం తెలుసుకుంటారు ఈ సబ్జెక్ట్ నుంచి ఆర్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ వైడ్ కోర్స్ నుంచి అంటే, సో కాంపిటేటివ్ అప్రోచ్, మనకు ద బెస్ట్ కాంపిటేటివ్ అప్రోచ్ టు ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఆబ్వియస్లీ నేను మెన్షన్ చేసినట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి, కావాలంటే మీరు అర్థం చేసుకోవాలి అంటే. సో జనరల్గా దీన్ని సింగిల్ లైన్ డయాగ్రామ్ అని చెప్పేసి పిలుస్తారు. సింగిల్ లైన్ డయాగ్రామ్ ఆఫ్ పవర్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట దీన్ని. సో ఇక్కడ మీరు బాగా చూసినారంటే జనరేషన్, ఆల్టర్నేటర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఉంది, స్టెప్ అప్ చేస్తుంది. సో ట్రాన్స్మిషన్ లైన్,
ట్రాన్స్మిషన్ చేస్తుంది. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ చేస్తుంది. పవర్ ట్రాన్స్ఫార్మరే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్గా బిహేవ్ చేస్తుంది. దాని తర్వాత ఆబ్వియస్లీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. పవర్ ట్రాన్స్ఫార్మర్, ఇది పవర్ ట్రాన్స్ఫార్మరే స్టెప్ డౌన్ చేస్తుంది. దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఫర్దర్గా ఉంటాయి. నేను గీలేను, అందుకే ఇక్కడ మెన్షన్ చేసిన. దాన్ని మీరు మళ్ళీ ఇది పవర్ ట్రాన్స్ఫార్మర్ కదా అని చెప్పేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది పవర్ ట్రాన్స్ఫార్మరే. దాని తర్వాత ఇంకా మన లోకల్ ఏరియాస్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది స్టెప్ డౌన్ చేసి. సో దాని గురించి అండ్ లోడ్స్, ఫైనల్గా లోడ్. సో ఇది మనం రఫ్గా చూసే ఒక పవర్ సిస్టమ్ లైన్ డయాగ్రామ్. సో ఇక్కడ చూసినారంటే మెజారిటీ ఆఫ్ ద మెషిన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఒక పవర్ సిస్టమ్ మీదనే మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది జనరల్లీ స్పీకింగ్. సో అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో జనరల్గా తెలుగులోనే చెప్తాను. సో ఇలా మాట్లాడుతున్నామో అలానే మాట్లాడతాను. ఎటువంటి అంటే మరీ వర్డింగ్స్ అయితే ఇప్పుడు ఏమంటారు, న్యూక్లియర్ రియాక్టర్ అంటే న్యూక్లియర్ రియాక్టర్ అని చెప్తాను, కానీ మరి అంత తెలుగు అయితే నాకు రాదు. సో ఏమనుకోవద్దండి, అదేదో ఉంటాయి కదా ఫిజన్, ఫ్యూజన్, ఆ పేర్లు నాకు తెలుగులో రావు. సో ఇవి వరకు ఓకే, కానీ ఎక్స్ప్లెనేషన్ మొత్తం తెలుగులో ఉంటుంది. సో లెర్నింగ్ ఈజీగానే అవుతుంది. అండ్ రికార్డెడ్ సెషన్స్ అయితే ఇస్తాను. మేజర్గా అయితే ఈ 3 అబ్జర్వేషన్స్ అయితే మీరు చూడొచ్చు ఖచ్చితంగా. అండ్ లాస్ట్ సబ్జెక్ట్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఐ హోప్ ఇక్కడ నుంచి కూడా కంటిన్యూ అవుతారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ యూ మేక్ షూర్ యూ జాయిన్ ద కోర్స్. అది నెక్స్ట్. సో రిజిస్టర్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మన గూగుల్ ఫామ్స్ లింక్ ఉంటుంది. సో లింక్లో మామూలుగా సెక్షన్ 1 ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఓపెన్ చేసుకుంటే సెక్షన్ 1 ఓపెన్ అవుతుంది. ఆ సెక్షన్ 1లో ఫస్ట్ మీరు ఫీ పేమెంట్ చేయాలి. ఆ ఫీ పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫామ్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ పేమెంట్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ 1 అంతా దానికి సంబంధించే డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అవి ఎంటర్ చేసిన తర్వాతనే మీకు నెక్స్ట్ కాలంకి వెళ్తుంది. నెక్స్ట్లో మీరు సెక్షన్ 2లో వచ్చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, నేము ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కింద ఎడ్జ్లో సెక్షన్ 2 ఫిల్ చేసిన తర్వాత వాట్సాప్ గ్రూప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ మీరు జాయిన్ అయినానికి స్కోప్ ఉంటుంది అనమాట. అక్కడ మిమ్మల్ని యాడ్ చేస్తాం, డైరెక్ట్గా గ్రూప్లోకి జాయిన్ అయిపోతారు. ఇది బ్రీఫ్గా చెప్పాలంటే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ పవర్ సిస్టమ్. సో ఇంకా చాలా మంది నన్ను మిషన్స్ ఎప్పుడు అని కూడా అంటున్నారు. మిషన్స్ వచ్చేసి ఆఫ్టర్ పవర్ సిస్టమ్ అండి. సో కొంచెం టైం తీసుకుందాము, ఎందుకంటే ఈ 2 మేజర్ సబ్జెక్ట్స్ అయిపోయినాయి అంటే మిగతావన్నీ చిన్న చిన్న సబ్జెక్టులే. సో పవర్ సిస్టమ్ ఫస్ట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ పవర్ సిస్టమ్స్ అయిపోయింది అంటే మనము ఇంకా నెక్స్ట్ మిషన్స్ మీద దూకేద్దాం. ఓకేనా? సో ఐ హోప్ మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే కనుక మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పండి. బికాస్ నాకు ఓపిక ఉన్నంత వరకు నేను కష్టపడడానికి రెడీగా ఉన్నాను. సో మీకు కనుక కాంపిటేటివ్లో సక్సీడ్ అవ్వాలి ఎక్సెట్రా అంటే కనుక కలిసి కష్టపడదాం. నేను ఖచ్చితంగా నిలబడతాను. లిటరలీ అంటే మీరు మమ్మల్ని మోటివేట్ చేస్తేనే మేము ఏదైనా మోటివేట్ చేయడానికి వస్తుంది. నన్ననే కాదు, ఎవరినైనా కానీ ఇండిపెండెంట్గా గ్రో అవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఇదే నేను చెప్తాను. సో మీరు వాళ్ళని మోటివేట్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మీ లైఫ్కి హెల్ప్ అవుతారు ఏదో విధంగా, ఐ హోప్. సో అది విషయం అయితే. సో పవర్ సిస్టమ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా రిజిస్టర్ అవ్వండి ఇమీడియట్గా. అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ క్లాస్ ఎప్పుడు అని చెప్పేసి కూడా అడుగుతారు ఆబ్వియస్లీ. సో దానికి కూడా చెప్తున్నాను, వెడ్నెస్డే అండి. వెడ్నెస్డే నుంచి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో ఐ హోప్ నేను రికార్డ్ చేస్తుంది ఈరోజు థర్స్డే. సో నెక్స్ట్ వెడ్నెస్డే అంటే అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది, 13th మార్చ్ అండి. 13th మార్చ్ ఈవినింగ్ 6:30 నుంచి, 6 నుంచి కాదు 6:30 PM. సో ఇది మన టైమింగ్, వెరీ క్లియర్. నెక్స్ట్ వెడ్నెస్డే నుంచి మన సబ్జెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మేక్ షూర్ మీరు ఇమ్మీడియట్గా రిజిస్టర్ అవ్వాలనుకుంటే రిజిస్టర్ అవ్వండి, డిలే చేయొద్దు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.